హలో అండి, వెల్కమ్ టు ఇషీ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఇంకొకటి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని అయితే మీకు చూపించబోతున్నాను. లాస్ట్ వీక్ నేను అప్లోడ్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మంచి మంచి కామెంట్స్ చేశారు. సో వాటికి కూడా నేను ఒక వర్డ్లో ఆన్సర్ అయితే ఇస్తాను. మీలో కొంతమంది ఈ వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు. అది నాకు ఎలా అర్థమవుతుందంటే, నేను ఏదైతే సొల్యూషన్ చెప్పానో అది మీరు మిస్ అవుతున్నట్టున్నారు. దాని గురించి మళ్ళీ క్వశ్చన్ కమెంట్ ఇస్తున్నారు. సో అందుకనే చెప్తున్నాను, మీరు కంప్లీట్గా వీడియో చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను 10 నెలల నుంచి ఈ గులాబీ మొక్కల మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. అంటే ఎక్కువ మొక్కలు పెంచుతూ దేనివల్ల ఏ ప్రాబ్లం వస్తుందో అవన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా అండ్ కొంచెం ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గులాబీలను పెంచడం కూడా కొంచెం కష్టమైనా అది ఎలా పెంచాలో తెలిస్తే చాలా ఈజీ అన్నమాట. నాకు కొన్ని కమెంట్స్ చూసి బాధేస్తుంది. అంటే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ అయినా మీరు అండ్ వ్యూవర్స్ అయినా మీరు ఎప్పుడు నాకు చెడు కామెంట్ అనేది పెట్టలేదు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే నేను బాధపడేది, మీరు ప్లాంట్స్కి విషయంలో చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. దాని గురించి చాలా బాధపడిపోతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో దానికోసం నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే, మీకు అంగీకారం అయితే మాత్రమే నేను ఆ పని చేస్తాను. ఏంటంటే, నేను ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది 100 to 100% అయితే వర్క్ అవుతుంది. కానీ ఈ 1 వీక్లో ఎటువంటి కేర్ ప్లాంట్ పై తీసుకుంటున్నాను అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే వీడియో లాగ్ అయిపోయి మీరు విసుక్కుంటారేమోనని చెప్పి చెప్పట్లేదు. అలా కాకుండా నేను ఈ వీక్లో ఎటువంటి కేర్ ప్లాంట్స్లో తీసుకుంటున్నాను, ఎటువంటి మార్పు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీరు అలానే మీ ప్లాంట్స్ విషయంలో చేస్తే ఇంకా మీరు ఎంత సెన్సిటివ్గా బాధపడకుండా హ్యాపీగా ప్లాంట్స్ని పెంచగలుగుతారు. అండ్ కొన్నిసార్లు మనం ఎంత మంచిగా పెంచినా ఎక్కడో ఒక చోట కొంచెం కష్టం అనేది, ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి మీరు అంతగా బాధపడొద్దు. ఫెయిల్యూర్స్ వస్తేనే కదా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం దొరుకుద్ది. ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తారనమాట. ఎందుకంటే 10 నెలల ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఈ వర్క్లో నేను 10 నెలల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ ప్లాంట్స్ పెంచడంలో నేను చాలా నేర్చుకున్నాను. ఫైనల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రోజ్ ప్లాంట్స్ పెంచడం చాలా ఈజీ అని. కాకపోతే చెప్తున్నాను, నా దగ్గర కూడా ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా జరగవచ్చు, అవకాశాలు ఉన్నాయి. సో వాతావరణం అవ్వచ్చు, మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళడం వల్ల అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా జరగవచ్చు, మన హెల్త్ బాగోకపోయినా అలాంటప్పుడు జరుగుతుంది. ఇంకా దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, దాన్ని బాగు చేసుకోవడం మనకు అర్థమైపోయినప్పుడు. సో కాబట్టి మీకు ఇష్టమైతే నేను ఎలాంటి కేర్ వీక్ అంతా తీసుకుంటున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమెంట్ చేయండి. మీకు తెలుసుకోవాలని ఉంటే, లేదంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు కమెంట్స్కి ఆన్సర్ చేస్తాను. వరిపిండి అంటే ఏంటి అని ఒకరు కమెంట్ చేశారు. వరిపిండి అంటే బియ్యం పిండి అండి, రైస్ ఫ్లవర్ అంటారు కదా అది. ఇంకొక కామెంట్ ఏంటంటే, నేను చూపించే పింక్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువ గుత్తులుగా కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్లీ నార్మల్ ప్లాంట్స్కి కూడా అలానే పూస్తాయి. చాలామంది ఆ పింక్ ఫ్లవర్స్ ఏంటండి, నాటు గులాబీనా, ఎటువంటి వెరైటీ అని అడుగుతున్నారు. ఆ ఫ్లవర్స్ ఏంటంటే కాశ్మీరీ గుత్తుల గులాబీ అండి. చాలా ఎక్కువ పూలు పూస్తాయి, ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. మీకు పెంచడం కూడా చాలా ఈజీ. యాక్చువల్లీ ఎటువంటి మొక్కలను పెంచాలనే దాని గురించి మీకు వీడియో చేస్తానన్నాను. అప్పటి నుంచి ఏంటో వీలు కాలేదు. కన్ఫర్మ్గా ఆ వీడియో మీకోసం చేస్తాను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మా మొక్కలు బుషీగా అవ్వాలి మేడం, అవ్వట్లేదు, మీరు బుషీగా అవ్వడానికి ఏం చేయాలో చెప్పండి అన్నారు. కన్ఫర్మ్గా నేను నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. అంటే దాని గురించిన ప్రోడక్ట్స్ అన్ని రెడీ చేశాను, కానీ ఒక ప్రోడక్ట్ లేదు. దాన్ని స్కిప్ చేసి చెప్పడం ఇష్టం లేదు. సో అది రాగానే వెంటనే వీడియో చేసి పెడతాను. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఎండిపోయింది అంటే ఏంటి అన్నారు. ఎండిపోయింది అని అంటే డ్రై అయిపోయింది, మాడిపోతాయి కదా పూలు అయిపోయిన తర్వాత, లేకపోతే కొమ్మలు మాడిపోతే దాన్ని ఎండిపోయింది అంటారు. సో అందుకని ఎండిపోయింది అన్నాను. ఎండిపోయింది అని అంటే డ్రై అయిపోయింది అని అర్థం. ఇలా ప్లాంట్ బుషీగా అవడం కోసం ఎక్కువ కమెంట్సే వచ్చాయి. సో మీ అందరికీ నేను తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను. తర్వాత మాధవి తిరుమాని మెసేజ్ చేశారు, అదే కమెంట్ చేశారు. ఏమనంటే, మీరు ఒక ప్రాబ్లం లేని ఒక
వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, మా ప్లాన్స్లో ఏ ప్రాబ్లం ఉందో మీకు ఫొటోస్ పంపిస్తాము, అప్పుడు మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని చెప్పి. తప్పకుండా ఇస్తాను మాధవి గారు, కన్ఫర్మ్గా. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి. కాల్స్ అయితే చేయకండి, చేసినా నేను ఆన్సర్ చేయను, సో దానివల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి వాట్సాప్లో అయితే మీరు ఫొటోస్ పంపిస్తే అవి చెక్ చేస్తారు మా వాళ్ళు, చూసి నేను మీకు ప్రాబ్లం ఏంటో దాని సొల్యూషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా 2 days బ్యాక్ నేను మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాను. దానికి వచ్చిన కమెంట్ ఏంటంటే, నేను లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించాను, అది 2.5 ml 1 liter వాటర్లో యాడ్ చేయాలని చెప్పాను. యాక్చువల్లీ నేను ప్రతి లిక్విడ్ వీడియోకి అంటే ఇంత క్వాంటిటీ అని చెప్పేటప్పుడు మీకు కొలతగా బాటిల్ చూపిస్తాను. ఆ రోజు నాకు అస్సలు వీలు కాక నార్మల్గా పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, 1 liter పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, సో 1 literవి అందులో వాటర్ వేసేసి వెంటనే అది కలిపేశాను. ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకుని కమెంట్ చేశారు ఏమనంటే అది 3 liters ఉంటుందని. కాదండి, అది కన్ఫర్మ్గా 1 literదే. సారీ అండి, యాక్చువల్లీ నేను డబ్బా చూపించకపోవడం నాది చాలా పెద్ద తప్పు, దానివల్లే మీకు అలా అర్థమైంది. ఇలా మీరు కమెంట్ చేయడానికి తప్పు నాదేనండి. సో ఈ విషయంలో నన్ను ఫర్గివ్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం ముందులానే మీకు క్వాంటిటీ అనేది క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్లీ చాలా వరకు వీడియో వెళ్ళిపోయింది, మీకు చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు తెలిసి. దయతో ఫర్గివ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫర్టిలైజర్ చూసేద్దాం. లాస్ట్ టైం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మీకు మొగ్గలతో, చాలా ఎక్కువ మొగ్గలతో మీకు ఈ ప్లాంట్ని చూపించాను. చూడండి ఎన్ని పూలు పూసాయో, వాడిపోతున్నాయి, కొన్ని కొత్తగా వస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. మీకు నేను చూపిస్తున్నాను, నేను ఇచ్చిన ఫర్టిలైజర్ వల్ల ప్లాంట్స్ ఎంత చక్కగా గ్రో అవుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఎటువంటి ప్లాంట్స్ని పెంచాలనేది చెప్పలేదు, ఖచ్చితంగా చెప్తాను. చూడండి ఈ వైట్ రోజ్ ప్లాంట్కి ఎన్ని పూలు వచ్చాయో, కానీ వీటికి ఇన్ఫెక్షన్ ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా చెప్తాను. చూడండి ఒక 7 flowers వరకు ఉన్నాయి ఈ ప్లాంట్కి. ఇది గుత్తులు గులాబీ కాదు, నార్మల్ గులాబీ అయినా సరే 7 flowers వచ్చాయి. సో ఇటువంటి మంచి రిజల్ట్స్ ఎలా చూస్తున్నామంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లే. కానీ వైట్ రోజ్ ప్లాంట్కి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది, పేనుబంక లాంటిది. అండ్ మిగిలిన ప్లాంట్స్ కూడా వచ్చాయి. మార్నింగే పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. అండ్ 2 days బ్యాక్ ఏమో వేప నూనె కూడా స్ప్రే చేశాను. అంటే కొన్ని ప్లాంట్స్కి కొన్ని రకాలుగా ఇస్తాను, అన్నింటికి ఒకేలా ఇవ్వను. ఏది బాగా పనిచేస్తుందని చెక్ చేస్తూ ఉంటాను. చూడండి బుషీగా అయిపోయి ఎన్ని పూలు పూస్తూ ఉన్నాయో, కొత్త చిగుర్లు వస్తూనే ఉన్నాయి, బోలెడని పూలు వస్తూనే ఉంటాయి. అందుకే చెప్తున్నాను ఫర్టిలైజర్ చక్కగా ఇవ్వండి. నేను వీడియో ఎంతసేపు చెప్తున్నానో అదంతా మీరు చక్కగా వినండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది, మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేది మీరు చూడగలుగుతారనమాట. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూపిస్తున్నాను చూడండి. ప్రస్తుతం నా ప్లాంట్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉందో. ఈ ప్లాంట్ నిండా కొమ్మకు చాలా మొగ్గలు ఉన్నాయి, పూలు కూడా చాలా హెల్తీగా వస్తున్నాయి. కానీ ఆకులు చూడండి కలర్ మారిపోయినవి, ఇవి పండిపోయినవి లేవండి, ఇవి బాగానే ఉన్నాయి గ్రీన్ కలర్లో. ఇక్కడ చూడండి పూలు వచ్చేసి కట్ చేయడం కూడా మర్చిపోయాను. చూడండి ఇక్కడ మాత్రం ఈ కొమ్మ మాత్రం ఆకులు చాలా లైట్ కలర్లోకి అయిపోయింది, అటు సైడ్ కొమ్మ మాత్రం మంచి కలర్లో ఉంది. ఈ ప్రాబ్లం ఏంటో దీని గురించి వర్క్ చేస్తున్నాను. దీని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, తప్పకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఇచ్చే ముందు మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఎండిపోయినవి, పండిపోయినవి, మాడిపోయినవి, ముదిరిపోయినవి ఆకులు తీసేయాలి. తయారైపోయిన పూలను కూడా కట్ చేసి దూరంగా పడేసుకోవాలి. మంచిగా ఉంటే వాడచ్చు, బట్ వర్షాకాలం కాబట్టి సాయిల్ భాగంలో ఏమీ చెత్త లేకుండా ఉండడమే మంచిది. అండ్ చూసారా లాస్ట్ వీక్ నేను ఇచ్చిన ఫర్టిలైజర్కి రిజల్ట్స్ ఎంత బాగున్నాయో చూడండి. వర్షాకాలం కాబట్టి మీ ఏరియాలో వర్షాలు ఎక్కువగా ఉంటే డైరెక్ట్గా సన్లైట్లో పెట్టండి. మా ఏరియాలో కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, నేను నీడగా ఉండే ప్రాంతంలోనే పెడుతున్నాను. ఫర్టిలైజర్ వస్తే ఇదేనండి, రోజ్ స్పెషలిస్ట్ అండి. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా రోజుల నుంచి వాడుతున్నాను, మంచి రిజల్ట్స్ అయితే నేను చూడగలుగుతున్నాను. ఓన్లీ పూలే కాదండి, ప్లాంట్ మొత్తంలో కూడా మంచి మార్పు అయితే నేను చూడగలుగుతున్నాను. చాలా హెల్తీగా గ్రో అవుతాయి ప్లాంట్స్. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది 15 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. పూలు పూస్తూనే ఉంటాయి, 15 రోజులకు ఒకసారి కన్ఫామ్గా ఇచ్చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మిస్ చేయకుండా. సో మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు. సో వీటి కలర్ చూసారా, గ్రాన్యూల్స్ 3 కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లాక్ అండ్ బ్రౌన్. సో ప్లాంట్ని క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ
ఇంకా సాయిల్ భాగాన్ని లూజ్ చేసుకోవాలి. గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు లేకుండా క్లీన్ చేసేసుకొని సాయిల్ని కొంచెం లూజ్ చేసుకొని దాంట్లో ఈ గ్రాన్యూల్స్ని 1 టీ స్పూన్ అందిస్తే సరిపోతుంది. చిన్న పాట్ కాబట్టి నేను 1 టీ స్పూన్ అందిస్తున్నాను. పెద్ద పాట్ అనుకోండి 2 టీ స్పూన్స్ ఇవ్వండి సరిపోతుంది. మీరు ఇలా 15 రోజులకు ఒకసారి ఇస్తే మీ ప్లాంట్స్ ఆగకుండా పూలు పూస్తూనే ఉంటాయి. మీరు చూపించుకునే కేర్ బట్టి ఉంటుంది. సాయిల్లో అయితే బోలెడంత బలం అయితే దొరుకుతుంది అనమాట ప్లాంట్కి. సో ఈ వీడియోలో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇచ్చాను. అంటే ప్రతి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈసారి కొంచెం మార్చి అండ్ కొత్త విషయాన్ని అయితే తెలియజేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అండ్ ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి. ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతకంటే ఎక్కువగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీలో చాలామంది కమెంట్ చేస్తున్నారు అండ్ లైక్ చేసి వెళ్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.